నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ఏఎస్పీగా సుస్మిత బాధ్యతలు స్వీకారం. వేద ఆశీర్వచనలతో బాధ్యతలు చేపట్టి శాంతి భద్రతలపై కఠిన హెచ్చరికలు జారీ. ఏఎస్పీగా సుస్మిత. ఆషాఢ మాసం 4 రోజుల పాటు శుభకార్యాలకు విరామం. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం. వ్రతాలకు పూజలు ఆచరణకు విశిష్టమైన మాసం. అర్చకులు ప్రవీణ్ కుమార్ వెల్లడి. నంద్యాలలో ఓల్డర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించడం జరిగిందని ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడి. నంద్యాల శ్రీ ప్రధానలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో 1.48 లక్షల ఆదాయం. ఆలయం చైర్మన్ చలంబాబు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు కొరతతో తీవ్ర ఇబ్బందులు. విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం. నంద్యాల స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో శానిటేషన్ సిబ్బందికి భద్రతా పరికరాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన మున్సిపాలిటీ. పంపిణీ చేసిన కమిషనర్ శేషన్న. శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబాదేవికి అరుదైన పట్టుచీర కానుక. సిరిసిల్ల చేనేత కళాకారుడు ప్రతిభకు ప్రశంసలు. ఆలయ చైర్మన్ రమేష్. నంద్యాల అదనపు పోలీస్ అధికారిగా సుష్మిత ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు మహానంది దేవస్థానంలో వేద పండితుల ఆశీర్వచనం పొందిన ఆమె అనంతరం అధికారికంగా పదవిని స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుష్మిత మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారెవరైనా సరే ఉపేక్షించేది లేదు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం మా ప్రధాన బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. నూతన ఏఎస్పీగా సుష్మిత తీసుకున్న కఠిన వైఖరి నంద్యాల శాంతి భద్రతపై ఆశను పెంచుతోంది. అందరికీ నమస్కారం అండి. నేను సుష్మిత ఐపీఎస్. ఈరోజు నంద్యాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను. గోయింగ్ అహెడ్ మనం ప్రివెంటివ్ పోలీసింగ్ అండ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్లో అటెన్షన్ ఇచ్చి ఈ క్రైమ్ ప్రివెన్షన్లో ఎక్కువ ఫోకస్ పెడతాము అని చెప్తున్నాను. ఐ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ పబ్లిక్ ఆఫ్ నంద్యాల ఆల్సో. థ్యాంక్ యూ. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति. श्री महानन्दीश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद फलसिद्धिरस्तु. राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु. నంద్యాల తాలూకు సర్కిల్కి వస్తుంది. రూరల్ సర్కిల్ 3 టౌన్ సిఐ వేణుగోపాల్ 3 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి బోస్పాడ్ ఎస్ఐ. నంద్యాల రూరల్ సర్కిల్ కింద వస్తుంది బోస్పాడ్. రామ్మోహన్ రెడ్డి నంద్యాల రూరల్ సర్కిల్కి వస్తుంది. రూరల్ సర్కిల్ యూపీఎస్ రూరల్ సర్కిల్ తాలూకా సురేష్. టూ డేస్ అయ్యి
చెప్పాలి. ఆషాఢ మాసాన్నే శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఆషాఢం మంచిది కాదనే భావన చాలా మందిలో ఉంది. ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరపడానికి ఇష్టపడరు. అయితే దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురు పూజలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్టమైనది. ఈ సమయంలో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వర్షాల కారణంగా ప్రయాణాలు, శుభకార్యాల నిర్వహణ కష్టంగా ఉండేది. అందుకే ఈ నెలలో శుభకార్యాలకు విరామం ఇచ్చారు. అంతే తప్ప ఆషాఢం చెడ్డదని కాదు. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢం జూలై 15 పాడ్యమి నుంచి ప్రారంభమై ఆగస్టు 12 అమావాస్యతో ముగుస్తుంది. ఆషాఢంలో సూర్యుని గమనం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తలనీలాలు తీయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో దేవతలు నిద్ర వ్యవస్థకు చేరుకుంటారు. అందువల్ల ఈ సమయంలో చేసే శుభకార్యాలకు దైవ ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢం నెల రోజుల పాటు కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. అత్తా కోడళ్ళు ఎదురు పడకూడదని, ఒకే గడప దాటకూడదనే ఆచారం కూడా ఉంది. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నంద్యాల రేపు రోజు నుంచి అంటే 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు అనేవి నిర్వర్తించరు. అంటే పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ప్రతిష్టలు కానీ, భూమి పూజలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉండవు. కానీ తర్వాత బాడిగిన్లు కానీ, తర్వాత ఏదైనా వ్రతాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ మాసం అంతా కూడా చేసుకోవచ్చు. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ ఆషాఢ మాసము మనం ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి శుభ కార్యక్రమాలకు ఆచరణ చేయించాలన్నమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసం అంతా కూడా అభిషేకాలకు కానీ, దేవతా దర్శనాలకు కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు ఈ రోజుతో ముగిసినట్లు ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన ఫారాలు సమర్పించాలని సూచించారు. ప్రతి అర్హుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది. అభ్యంతరాలను పరిశీలించి మళ్ళీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. కొత్త ఓటర్స్ 1/7/2026 వరకు ఎవరైతే 18 ఏళ్ళు నిండినారో ఫామ్ 6 ఆల్రెడీ కలెక్ట్ చేశాము. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఆన్లైన్లో కానీ, ఫిజికల్ కానీ మా బిఎల్ఓలకు ఇవ్వచ్చు. దాన్ని కానీ కన్సిడర్ చేసి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రధాన లింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా లెక్కించారు. ఆలయ చైర్మన్ చలంబాబు ఆలయ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ లెక్కింపులో మొత్తం 1,48,596 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో భక్త మహిళలు కూడా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఆలయం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతో భక్తుల రాకపోకలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఆలయంలో సదుపాయాలు మెరుగుపడడంతో భక్తుల సంఖ్య అధికమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చలంబాబు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, హుండీ ఆదాయం కూడా ఆలయ అభివృద్ధికే వినియోగిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధితో భక్తుల విశ్వాసం పెరుగుతుండడం విశేషం.
సూర్యప్రభ, చంద్రబాబు, నాగమణి అన్నీ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం అధికారులు, ఇన్స్పెక్టర్ గారు మరియు అర్చక స్వాములు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పట్టణంలోని సేవకులు ఉండి లెక్కింపులో సహాయకంగా చేయడం జరిగింది. ఈ ఉండి లెక్కింపు గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన కార్తీక మాసం అనంతరం లెక్కించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనగా 6 నెలల కాలం పాటు ఉండి లెక్కింపు జరగడం జరిగింది. దాదాపు భక్తుల సహాయ సహకారాలతో 1,48,596 రూపాయలు దేవస్థానానికి ఈ 6 నెలలకు ఆదాయం రావడం జరిగింది. ఇక్కడ నుంచి పండగలు ప్రారంభమవుతాయి కాబట్టి శ్రావణ మాసం నుంచి తిరిగి మరి శివరాత్రి అయ్యేంత వరకు ఉండి లెక్కింపు ఉండదు కాబట్టి తిరిగి ఈ 6 నెలల కాలంలో ఇంకా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుందనేది మేము భావిస్తున్నాము. శ్రావణ మాసంలో భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం పాటు అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉండి ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాము. ప్రతి అమావాస్యకు దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా సోమవారం సాయంకాలం పల్లకి సేవ అనంతరం అల్పాహార వితరణ ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాము. మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ ప్రథమానందేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ 2025 డిసెంబరు 12వ తారీఖు నుండి ఈరోజు వరకు వచ్చిన కానుకలను లెక్కింపు చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 1,48,596 రూపాయలు దేవస్థానానికి హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చలంబాబు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి చంద్రుడు గారు, అర్చక స్వాములు మరియు నంద్యాల పట్టణంలో ఉన్న వివిధ సేవా సమితి సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్కు కార్తిక్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల రద్దీకి సరిపడ బస్సులు లేకపోవడంతో సమయానికి విద్యా సంస్థలకు చేరుకోవడం కష్టమవుతోందని తెలిపారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులకు హెచ్చరిస్తూ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ వి సోమనాథ్ రెడ్డి, పి ప్రసన్న కుమార్, యుగేందర్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది ఆ రూట్ కి దగ్గర ఒక 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు సార్. సెపరేట్ ఏమైనా బస్సు మీద భాగ్యనగరం వరకు సార్, భాగ్యనగరం హై స్కూల్కు పోతా ఉన్నారు.
ఇంకోటి సార్ మిట్టపల్లెకు విద్యార్థి బస్సు ఇది విద్యార్థి బస్సు ప్రయాణికులు రెండు ఒకటి సార్. ఇద్దరు ఒకేసారి అందరూ ఎక్కుతాం, ప్యాసింజర్ విద్యార్థులు మొత్తం ఒకే బస్సులోనే ఎక్కుతున్నారు. ప్యాసింజర్ సీట్లు తీసుకుంటున్నాను, విద్యార్థులకు అసలు సీట్లు ఉండవు, వాళ్ళు డోర్లో ప్రయాణిస్తున్నారు. అది కూడా ఒకసారి మార్నింగ్ ఈరోజు ఆర్డబ్ల్యూఎన్ బస్సు కూడా మనకు ఆగిపోయింది సార్, ఫిట్నెస్ లేకుండా బస్సు ఉంది సార్. కొంచెం దాని మీద కూడా మనం సాయిబాబా గుడి దగ్గర ఈ నాయకులు వాళ్ళ విద్యార్థుల సమస్యలు ఒక రాతపూర్వకంగా మాకు ఒక మెమోరాండం ఇచ్చినారు. వీటిని పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారం. నా పేరు కార్తిక్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి విద్యార్థి బస్సులపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కొన్ని కళాశాలలు మరియు పాఠశాలలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే, ఈరోజు విద్యార్థి బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నామన్న. మార్నింగ్ టైం అయితేనేమి, ఈవినింగ్ టైం అయితేనేమి మాకు చాలా ఇబ్బంది ఉంది, బస్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఈరోజు మేము మార్నింగ్ 6కు కాలేజెస్కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 8 అవుతుందన్న. మాకు చాలా బస్సు సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆలమూరు అయితేనేమి, మిట్టపల్లి అయితేనేమి, ఈరోజు కృష్ణాపురం అయితేనేమి, జంగాలపల్లి అయితేనేమి, ఈరోజు నంద్యాల రూట్లో ఆయలూరు మెట్ట దగ్గర కూడా స్టూడెంట్స్కు బస్సు ఆపడం లేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఇంకోటి భాగ్యనగరం బస్సుల మీద కూడా డిపో మేనేజర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు మనకు అనుకూలంగా స్పందించి విద్యార్థి బస్సులను వెంటనే వేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విద్యార్థి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందికి భద్రతా పరికరాలు పంపిణీ చేసి ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న చేతుల మీదుగా సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు, ఇతర భద్రతా పరికరాలు అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బృందం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శానిటేషన్ కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి భద్రత, ఆరోగ్యం పరిరక్షణ కూడా మున్సిపాలిటీ బాధ్యతనని స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో కుమారుడికి భారం కాకూడదనే ఆలోచనతో ఓ వృద్ధ దంపతులు తీసుకున్న విషాద నిర్ణయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు కుమారుడికి వాట్సాప్ సందేశం పంపి ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో వృద్ధ దంపతులు అంకిరెడ్డి 65 సంవత్సరాలు, ఆయన భార్య అనురాధ 56 సంవత్సరాలు వేర్వేరు గదుల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోస్ట్ మ్యాన్గా పనిచేసి రిటైర్డ్ అయిన అంకిరెడ్డి వృద్ధాప్యంలో తన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి భారం కాకూడదనే భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఆత్మహత్యకు ముందు కుమారుడికి వాట్సాప్లో సందేశం పంపినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఏఎస్పీ సుస్మిత, టూ టౌన్ సిఐతో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వృద్ధ దంపతుల మృతితో సంజీవనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టైపింగ్ చూసి నాకు డౌట్ వచ్చి మరి ఇంటికాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చి 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల్లో ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ తీసుకున్నారు. మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్. బీరోకి ఇస్తే ఒక చోటు ఉన్నాయి, బీరోలో జాగ్రత్త, వేరే అకౌంట్లో అమౌంట్ ఉంది, జాగ్రత్త, నువ్వు బాగుండు. నాకు కొంచెం డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నాను.
పావుంటలు వచ్చేసాను వచ్చేలోపల హ్యాంగింగ్ చేసుకున్నాను. మంకిరెడ్డి అనురాధ అని ఇద్దరు దంపతులు సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగింగ్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో. మన సంజీవ్ నగర్లో రామాలయం వెనకల వాళ్ళ హౌస్. సూసైడ్ చేసుకున్నారు హ్యాంగింగ్ చేసుకుని. విషయం ఏమని చెప్తే వాళ్ళకి కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, ఆ తర్వాత వాళ్ళ కొడుకుకు జాబ్ లేదు, తర్వాత ఇల్నెస్, లేడీకి కూడా కొంచెము సైకలాజికల్గా కొంచెం ప్రాబ్లం ఉంది అని అన్నారు. దానికి తోడు ఇద్దరు కొంచెం సిక్ పీపుల్ వీళ్ళిద్దరు. వాళ్ళ అబ్బాయికి కూడా ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, ఇంకా 34 years అయిపోయినా కూడా అని చెప్పేసి కొన్ని వరీస్ ఉండే వాళ్ళకి. తర్వాత ఒక 2-3 అప్పులు ఇచ్చారంట, అవి కూడా రికవర్ కాలేదు. ఇవన్నీ వెరసి వీళ్ళకు మనస్తాపం చెంది ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబాదేవికి అరుదైన పట్టుచీరను సమర్పించి చేనేత కళాకారుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లాకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ కుమార్ రూపొందించిన ఈ ప్రత్యేక పట్టుచీరను దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుకి అందజేశారు. సాంప్రదాయ ఇక్కత్ నమూనాలో మగ్గంపై నేసిన ఈ చీర విశేష ఆకర్షణగా నిలిచింది. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, కేవలం 200 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ చీర ప్రత్యేకత కలిగినదిగా నిలిచింది. పెద్ద అగ్గిపెట్టెలో కూడా సరిపోయేలా రూపొందించడం కళాకారుడి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు కళాకారుడు విజయ్ కుమార్ ప్రతిభను అభినందించారు. చేనేత రంగంలో ఆయన చూపిన నైపుణ్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే విజయ్ కుమార్ బృందానికి శ్రీశైలంలో దర్శనం ఏర్పాటు చేశారు. సాంప్రదాయ చేనేత కళను ప్రోత్సహించే దిశగా ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.